జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి నవలా రూపకం నీకేం కావాలో చెప్పు. జీవనయాత్రలో ప్రపంచం మరో ఉదయానికి తెరతీసింది. రోజువారీ పనులతో మధుసూదన్, పసిబిడ్డ లాలనలో సంధ్య, వేణుగోపాలుడి నిత్య సేవలో శివరాం మాస్టారు అలా ఎవరి పనులలో వారు నిమగ్నమై ఉన్నారు. బారసాల రోజు దగ్గర పడుతూ ఉండడంతో మళ్ళీ సెలవు పెట్టే లోపల చాలా పని పూర్తి చేసుకోవాలని మధుసూదన్ రోజు రాత్రిళ్ళు కూడా కొద్దిసేపు కూర్చుని పని చేసుకుంటున్నాడు. ఒకరోజు పొద్దుపోయిన తరువాత ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళే దారిలో కూరగాయల కొట్టు దగ్గర పాపారావు గారు కనిపించారు. మధుసూదన్ కూడా అక్కడే రోజు కూరగాయలు కొనేది. కరివేపాకు అయిపోవడం గుర్తుకు వచ్చి తీసుకుందామని రోడ్డు దాటి కూరగాయల కొట్టు దగ్గరకు రాగానే పాపారావు గారు అప్పుడే తిరిగి వెళుతూ, ఏమయ్యా మధు, వచ్చినప్పటి నుంచి కనబడలేదు అనగానే, పని ఒత్తిడి చాలా ఉంది సార్, అందుకే మీ డబ్బులు త్వరలో ఇచ్చేస్తా అంటున్న మధుసూదన్తో, భలే వాడివయ్యా, అందుకే నేను ఇప్పటి వరకు పలకరించలేదు. నాకు తెలుసు నీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చేదాకా మనసు ఊరుకోదు కదూ. తీసుకో, ఏమి కావాలో కలిసి ఇంటికి పోదాం అని నిలబడ్డారు పాపారావు గారు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఇల్లు చేరుకున్నారు. మధు, మరేం తొందర లేదు, మెల్లగా ఇద్దుగానిలే అని భుజం చరిచి ఆయన పోర్షన్లోకి వెళ్ళిపోయారు. మధుసూదన్ తాళం తీసి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని కరివేపాకు మరికొన్ని పళ్ళు సంచిలోంచి తీసి ఫ్రిడ్జిలో పెట్టి తనకిష్టమైన అన్నమాచార్య కీర్తనలు పెట్టుకుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా వింటూ మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఎంత అద్భుతమైన కీర్తనలు! మహానుభావుడు అన్నమాచార్యుల వారు ఒకటా రెండా 32,000 కీర్తనలు అందించారు. కానీ అందుబాటులో 12,000 మాత్రమే, ఇంకా చెప్పాలంటే 800 వరకు మాత్రమే బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ అందరూ అన్నమాచార్య అభిమానులు ఈ కీర్తనలు రక్షించుకోబట్టి ఈ మాత్రం కదా. అందుకే ప్రియమైనవి, పవిత్రమైనవి దాచుకోవాలి భద్రంగా అనుకుంటూ కీర్తన అయిపోవడంతో కళ్ళు తెరవగానే చూపులు మంచం మీద పరుపు క్రింద ఉన్న మూట మీద నిలిచాయి. లేచి ఆ మూటని తీశాడు. ముడి విప్పి చూస్తే చాలా కాగితాలు నలిగిపోయి కొన్ని చిరిగిపోయే దశలో ఉన్నాయి. ఆశ్చర్యం! కొన్ని నోట్లు, 500, 200, ఇంకా 100 నోట్లు. మధుసూదన్కి ఏమీ అర్థం కావడం లేదు. మాస్టారు ఇలా ఎందుకు ఇచ్చారు? దేనికోసం? ఈ నోట్లు ఏమిటి? బహుశా కాగితాలతో పెట్టి మర్చిపోయారా? అసలు ఈ కాగితాలు ఏమిటి? ఏమి వ్రాశారు వీటి నిండా? ప్రశ్నల మీద ప్రశ్నలు పుడుతుంటే ఒక్కొక్క కాగితం తీసి వరుస క్రమంలో పెడదామని పూనుకున్నాడు. ఒక చోట జీవితం అని వ్రాసి ఉంది. దాని క్రింద జీవితం 60 దాకా ఒక మహాయజ్ఞం, తరువాత లభించే అనుభవమే పూర్ణాహుతి. మరొక చోట దాంపత్యం అని వ్రాసి ఉంది. దాని క్రింద 2 హృదయాలు కలిసి ఉండాలంటే ప్రణయం కంటే ప్రేమ ముఖ్యం. అందులో ఎటువంటి అనుమానాలున్నా ఆ ప్రయాణానికి జీవితం అని మాత్రమే పేరు. అదే కనుక ప్రేమని పంచుకుంటూ పెంచుకుంటూ జీవనం సాగిస్తే అప్పుడు నిజమైన అర్థం, పరమార్థం. దానినే దాంపత్యం అంటారు. దేనికి పొంతన దొరకటం లేదు. పోనీ వరుస క్రమంలో పెడదామని చూస్తే కాగితాల మీద వరుస క్రమ సంఖ్య ఏదీ లేదు. కొద్దిసేపు ఉక్కిరి బిక్కిరి అవుతూ ముందుగా నోట్లన్నీ లెక్క పెడితే సరిగ్గా 15,000 రూపాయలు ఉన్నాయి. ఇంతలో మొబైల్ నుంచి ఏదో కాల్ వస్తోంది. చూస్తే అది అమెరికా నుండి శివరాం మాస్టారి అబ్బాయి గిరి ఫోన్ కాల్.